హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ గాయత్రి. ఇదైతే బోనాలు బిఫోర్ డే అనమాట. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి బోనాలు వ్లాగ్ మొత్తం అయితే చూసేయండి. రేపు బోనాలకి ఈరోజు మెహందీ అనమాట. సో ఇవన్నీ మా మెహందీ కలెక్షన్. మిడిల్ క్లాస్ వాళ్ళైతే దీనికి బాగా కనెక్ట్ అవుతారు. సో ఇవి అయితే కొత్తవి ఇటు, అండ్ ఇవన్నీ పాతవి. సో ఇవి హ్యాండ్ కప్స్ దాంట్లో మా మమ్మీ ఇంకా స్టోర్ చేసింది అనమాట. అండ్ ఇది నేను డిజైన్ సెలెక్ట్ చేశాను మమ్మీ కోసం. సో టైం చూసారుగా 10:32. చూడాలి ఇంకెంత అవుతుందో టైం అయితే. సో యూట్యూబ్లో అయితే ఈ సిరీస్ అయితే చూసినాము. సో సుధామూర్తి సిద్ధుష్ని వాళ్ళది తెలుసు కదా. సో ఇది చూస్తూ స్టార్ట్ చేసేద్దాం. మమ్మీ మెహందీ డిజైన్ అయితే కొంచెం ఫెస్టివల్కి రిలేటెడ్గా వేశాను. జుమ్కాస్ కానీ, అండ్ ఆల్సో ఇంకొక హ్యాండ్ పైన అయితే ఇంకా క్రియేటివ్గా వేశాను. బోనం వేశాను. అండ్ నేను ఇదంతా కొంచెం ఆన్లైన్లో చెక్ చేసి అండ్ కొంచెం నా ఓన్గా. అండ్ ఇది మా చెల్లికి అయితే వేశాను. అండ్ మా చెల్లికి కొంచెం సినిమాటిక్ వేలా చేశాను అనమాట. బాగుంది. ఒకవేళ వీడియోగ్రఫీ, ఫొటోస్, వీడియోస్ ఎలా వస్తుందని నాకు చెప్పండి. సో దట్ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా చేసుకుంటాను. అండ్ మార్నింగే ఇలా ముగ్గు వేసేసింది మమ్మీ. అండ్ కుంకుమ, పసుపు ఇవి నార్మల్గా అయితే ట్రెడిషనల్ అనమాట. అండ్ మనకి ఆ ఫెస్టివల్ లుక్ రావడానికి కోసం జాజు కూడా పెడతారు అనమాట మా మమ్మీ అయితే. అండ్ మనకి హిందూస్లో ఫెస్టివల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దోస్ మేక్ అవర్ లైఫ్ హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఖచ్చితంగా ఫెస్టివల్ ఉన్నప్పుడు అలా జాజు ఉంటుంది. దాన్ని వాటర్లో వేసి ఇలా సైడ్ డిజైన్స్ బార్డర్ లాగా వేస్తారు. అండ్ ఇదైతే నేను వేసిన బుక్ కొంచెం బోనాల థీమ్ లాగా వేసా కొంచెం. అండ్ ఆల్సో కంపల్సరీ తులసి కొలతకైతే పూజ చేసేయాలన్నమాట. చాలా బాగా గ్రో అవుతుంది ఈ మధ్య అయితే. బాగా రెయిన్స్ వస్తున్నాయి కదా అందుకు. అండ్ ఆల్సో మామిడాకులు అండ్ వేప పువ్వు ఇవి అయితే మస్ట్. ట్రెడిషనల్ ఆ ఫెస్టివల్ వైబ్స్ అంతా దీంతోనే వచ్చేస్తాయి. మేమైతే మా ఫెస్టివల్ని వీటితో అయితే ఫస్ట్ స్టార్ట్ చేస్తాము. అండ్ మా పక్క పాప ఎప్పుడు ఫెస్టివల్ వచ్చినా కానీ ఇలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యి నాకు చూపిస్తుంది అనమాట. చాలా బాగుంది కదా. అండ్ మెయిన్గా వాళ్ళ మమ్మీకి చెప్పొచ్చు, ప్రతి ఒక్క ఫెస్టివల్కి అస్సలు ఎంత హెల్త్ బాగాలేకపోయినా వాళ్ళ పాప అనేది ఇలా మంచిగా రెడీ చేస్తుంది. అండ్ నా వీడియోస్లో మీరు ఇంకా చూడొచ్చు ఈ పాపనైతే. అండ్ ముక్కు పుడక అంతా బాగా తినకు కూడా చాలా బాగా రెడీ అవ్వడం ఇష్టం. యాక్చువల్లీ ఎవ్రీ ఫెస్టివల్కి అయితే నాతోనే మెహందీ వేయించుకునేది. కానీ నాకు షిఫ్ట్ టైమింగ్స్ వల్ల నాకు కుదరక ఈసారి అయితే నేను వేయలేదు. నెక్స్ట్ టైం నుంచి వేస్తా, ఖచ్చితంగా చూపిస్తా నేను ఏ డిజైన్స్ వేస్తున్నాను అదంతా. ఇదంతా నా ఐఫోన్లోనే తీస్తాను అనమాట. వీడియో క్వాలిటీ బాగా వస్తుందా లేదా నాకైతే కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ మమ్మీ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశారు బోనం కోసం. మ్యాక్సిమం అన్నీ ఇత్తడివే యూజ్ చేశారు. కొన్ని మాత్రమే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే ఖరాబ్ అయిపోతాయి. సో ఇత్తడి దాంట్లో చేస్తే ఎస్పెషల్లీ పుల్లటి ఫుడ్స్ అనమాట, లైక్ లెమన్ కానీ చింతపండు వేస్తే ఏంటంటే కలర్ వేరేగా అయిపోతుంది, లైక్ గ్రీనిష్ కలర్లా అయిపోతుంది. అలా కొన్ని వాటికి మాత్రం ఇత్తడి యూజ్ చేయదు, నార్మల్ స్టీల్ యూజ్ చేస్తుంది. అండ్ మేమైతే యూజ్ చేసేది పితాంబరి అనమాట. చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇంకొక బెస్ట్ టిప్ ఏంటంటే లెమన్తో కానీ చింతపండుతో కానీ మనము వాష్ చేసుకుంటే కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది. మా మమ్మీ అయితే మరీ అంతగా లేదు కాబట్టి నార్మల్గా పితాంబరితోనే వాష్ చేసేసింది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఘటన ఏంటంటే పసుపు పెట్టుకోవడం కడపకి. అండ్ హిందూ ధర్మం ఏంటంటే కడప అనేది లక్ష్మీదేవి. సో దాన్ని మనం ఎంత నీట్గా ఎంత క్లీన్గా బొట్టు, కుంకుమ, పసుపు, బొట్టు ఇవన్నీ వేస్తే అమ్మవారికి అంత హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ మన ఇంటికి ఇన్వైట్ చేసినట్టు అనమాట. అండ్ ఎస్పెషల్లీ దీనికి చాలా సైంటిఫిక్ ఉన్నాయన్నమాట రీజన్స్.
లైక్ ఏ చెడు దృష్టి కానీ ఏ బ్యాడ్ సైన్ కానీ మన ఇంటికి రాకుండా ఆపేస్తుంది. అండ్ ఆల్సో మనకి ఆ పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట. ఇలా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇలా బొట్లు కుంకుమ, మన హిందూ ధర్మం మెయిన్ ఇదే చెప్తుంది అనమాట. అండ్ మాకైతే చాలా ఇష్టం ఇలా అన్నీ చేయడం. అండ్ వీ ఫీల్ a lot of happiness by doing all these things అని నాకైతే అనిపిస్తుంది. టైం పట్టొచ్చు కానీ దీస్ మేక్స్ ఆ ఫెస్టివల్ ఫుల్ఫిల్లింగ్ అనిపిస్తుంది నాకైతే. అండ్ వీడియో అయితే మొత్తం కంటిన్యూ చేసేయండి, మేము ఎలా సెలబ్రేట్ చేస్తాము. అండ్ మా ఇంటికి ఒక గెస్ట్ కూడా వచ్చింది, తనని కూడా మీరు చూడవచ్చు. బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా బ్రెడ్ అండ్ జామ్ తిందామని. సో ఇదే అనమాట ఈరోజుకి బ్రేక్ఫాస్ట్. అండ్ లంచ్కి అండ్ తర్వాత ఇంకా ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయో ముందు వీడియోలో అయితే చూసేద్దాం. మెయిన్గా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మనకి ఎక్కువ టైం ఉండదు టిఫిన్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి. సో మనం ఏదైనా షార్ట్ కట్ వేగా యూస్ చేసుకొని మన టిఫిన్ అయితే కానిచ్చాలి. సో అలానే మేము కూడా బ్రెడ్ అండ్ జామ్ ఉంటే దాంతో బ్రెడ్ అండ్ జామ్ బైట్స్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. అండ్ మైదా బ్రెడ్ అని అనుకోవచ్చు కానీ మేము అంత ఆఫెన్గా అంత రెగ్యులర్గా ఏం తినము. లైక్ 2 వీక్స్కి ఒకసారి 3 వీక్స్కి ఒకసారి అలానే తింటాము. అండ్ జామ్ కూడా తిని చాలా డేస్ అయింది. నార్మల్గా అయితే టోస్ట్ చేసుకుంటాము, బ్రెడ్ పిజ్జా శాండ్విచ్ అలా చేసుకుంటాము. సో అది చేసుకునేంత టైం కూడా మాకు లేదు. సో ఇలా ఈజీగా సింపుల్గా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ బ్రెడ్తో అయితే కంప్లీట్ చేస్తున్నాము. అండ్ నాకు మొత్తం బ్రెడ్కి ఇలా ఈవెన్గా ఈక్వల్గా కొంచెం ఎక్కువే ఉండాలి. సో లైట్గా ఉంటే నాకంత ఇష్టం ఉండదు. ఇంకా అన్ని బ్రెడ్స్కి ఇలా మంచిగా జామ్ అయితే ఈవెన్గా అప్లై చేసుకొని ఇంకా షేప్స్ అయితే మీ ఇష్టం అనమాట. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకొని ఇలా బ్రెడ్ బైట్స్ అనేది తినేస్తున్నాను. అండ్ ఇది మనకి లాంగ్ రన్ వరకు ఉండదు కానీ కొంత టైం వరకు మనకైతే ఫుల్ఫిల్లింగ్ అని అనిపిస్తుంది, మెయిన్గా మైదా ఉంది కాబట్టి. అండ్ సో ఫస్ట్ అయితే నేను ఏమైనా చేద్దామని అనుకున్నా కానీ అంతగా అది వర్కౌట్ అవ్వలేదు అనేసి నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో బ్రెడ్ బైట్స్ అయితే కానిచ్చేస్తున్నాను. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఫుల్ఫిల్లింగ్గా కూడా అనిపించింది. నెక్స్ట్ మన మెయిన్ ఘటం ప్రసాదం అన్నమాట. సో ప్రసాదం కోసం బెల్లం గ్రేట్ చేసుకొని అండ్ ఇదైతే పరమాన్నం. సో పరమాన్నం కూడా మమ్మీ ప్రిపేర్ చేస్తారు అనమాట. సో దానికోసం రైస్ బాయిల్ అయితే చేస్తున్నారు. సో పాలలో వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. అండ్ ఆల్సో ఇక్కడ పాలు కూడా మరుగుతున్నాయి, చాలా బాగుంటుంది పాలు మరుగుతున్నప్పుడు వీడియో రికార్డ్ చేస్తే. అండ్ ఇక్కడ బోనంకి ప్రిపరేషన్స్ అవుతున్నాయి అండ్ ఇతడి దాంట్లోనే చేస్తుంది మమ్మీ అయితే. అండ్ దీంట్లో రైస్ నానబెట్టేసి అండ్ ఈ స్పూన్ బెల్లం పెట్టేసుకుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. బోనం కోసం అనేసి ఇది నాకు తెలిసి ½ an hour 20 minutes అలా నానబెట్టి చదువుతుంది. సో రైస్ అండ్ పసుపు వాటర్. సో ఇక్కడ ఇది బాయిల్ అవుతుంది. ఇక్కడ బోనం కోసం ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి. సో రైస్ అయిపోయాక ఇలా మొత్తం డెకరేషన్ లాగా చేస్తారనమాట. లైక్ ఇది సున్నం అంటారు కదా, సున్నానికి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మొత్తం మనకి ఇష్టం వచ్చినట్టు మామూలుగా లైక్ డిజైన్ లాగా వేసుకోవచ్చు. ఎట్లా అమ్మా ఉప్పేసి చింతపండు ఎందుకంటే స్పెషల్ ఇది అమ్మవారికి ఇష్టం, తాలింపులు ఇష్టం ఉన్నాయి అమ్మవారికి. ఎక్కడి నుంచి నేర్చుకున్నామా మా మమ్మీ మాత్రం ఇదే వేస్తుంది కదా. అప్పుడు దీంట్లో స్పెషల్స్ ఏం యాడ్ చేయాలి? అమ్మవారికి పచ్చిపులుసు, పచ్చిపేరు, పసుపమ్మ ఇష్టం, వేపాకులు నాకు కూడా చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. పండు చూసా పచ్చిపులుసు అంతేనా? నీళ్ళు ఇంట్లో
సో ఇలా జరుగుతున్నాయి ప్రిపరేషన్స్ అన్నీ. సో ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. సో వీడియో అయితే మొత్తం అయితే చూసేయండి. అండ్ ఆల్సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ అయితే చేయండి. కొంచెం బొట్లు అంటే ఇష్టం, అందుకని బొట్లు పెట్టాను. అందరు మంచిగా డిజైన్ వేస్తారు కదా అమ్మవారి ఫేస్, అది ఇప్పుడు అమ్మవారి ఫేస్ ఎల్లమ్మ పెడతారు ఎక్కువ. పోచమ్మకు బొట్లే ఇష్టం. మనం కూడా అట్లా వెళ్దాం కదా మంచిగా అమ్మవారి ఫేస్. చెప్తున్నాం కదా ఎప్పుడు ఇట్నే పెట్టేది అట్నే పెట్టేది, కొత్త వద్దని. పసుపు కుంకుమ ఈ వైట్ కలర్ వచ్చేసి సున్నమా, సున్నంలో వాటర్ వేసి ఒకటే బోనమా మీద పచ్చిపోవచ్చు. ఇక్కడ మరి పూరీలు అవి వేసుకోవాలి. ఇక మనం ఎప్పుడు అందుకు ఇద్దరు దాంట్లో పెట్టట్లేదు. ఇతరది సినిమా వస్తుందని వేపాకు ఎందుకు పెడతారు మమ్మీ? అమ్మవారికి ఇష్టం చలువ అని. ఇక్కడ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో బోనాలకి ఏంటంటే మెయిల్స్ వచ్చి ఇలా నార్మల్గా బోనం ఎత్తిస్తారనమాట. సో మా డాడీ మా మమ్మీకి అయితే బోనం ఎత్తిస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి మాకు టెంపుల్ మ్యాక్సిమం ఒక 5 minutesలో వెళ్ళిపోతాము. అండ్ ఇలా ట్రెడిషన్ అనమాట ఇలా వెళ్ళడం. అండ్ ఆల్సో వెళ్ళే ముందు ఖచ్చితంగా దీపం వెలిగించి వెళ్ళాలి. సో గాలి అటు ఇటు అయినా ఫస్ట్ అయితే వెలిగించాక ఒక కొన్ని సెకండ్స్ ఉన్నా పర్లేదు, తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళి వెలిగించుకోవచ్చు. అండ్ ఇది అమ్మవారి కోసం కాబట్టి కొన్ని ట్రెడిషన్స్, కొన్ని కల్చరల్ థింగ్స్ అన్నీ ఫాలో అవుతూ వెళ్ళాలి. అండ్ ఆల్సో ఇలా వెళ్ళే ముందు ఇలా కొంచెం ఇంటికి స్పెషల్ గెస్ట్ అని చెప్పాను కదా, ఇప్పుడు చూసేయండి. మా ఆఫీస్ అక్క అయితే వచ్చేసింది అనమాట. నేను ఇన్వైట్ చేయగానే వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క అండ్ లవ్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ వచ్చినందుకు ఇంకాస్త హ్యాపీగా, ఇంకాస్త పాజిటివ్ వైబ్స్తో బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మేము అందరం అయితే టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. అండ్ టెంపుల్కి ఈ వెళ్ళే దారిలో కూడా చాలా మంచి మంచి టాక్స్ అన్నీ అవుతూ ఉంటాయి. అండ్ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. అండ్ అక్కడ చాలా రష్ ఉంది, చూసారు కదా. అండ్ బాగా మొక్కేసుకొని ఫస్ట్ అయితే నార్మల్గా అయితే బోనం పట్టుకొని ఒక 3 rounds అలా వెళ్తారనమాట. సో ఇప్పుడు అంత ఛాన్స్ లేదు 3 roundsకి కాబట్టి ఒక రౌండ్ వెళ్ళేసి బోనం అమ్మవారికి సమర్పించి ప్రసాదం ఇచ్చి కొంచెం తీసుకొని వస్తారు. అండ్ ఈలోపు బోనాలు కాబట్టి ఖచ్చితంగా అమ్మవారికి బలి అంటే చాలా ఇష్టం. సో కోడైనా లేకపోతే మేకనైనా కోస్తారనమాట. మేకను కోస్తే ఏంటంటే కొంతమంది ఫ్యామిలీ రిలేటివ్స్ని అలా పిలుచుకుంటారు. సో కోడికి అయితే మనకి ఫ్యామిలీకే అయితే సరిపోతుంది, అలా చేస్తారనమాట. ఎవరి స్తోమత వాళ్ళది. అండ్ కొంతమంది ఇక్కడ నాకు మేకని కోళ్ళని అలా చూస్తూ కనిపించారు. ఇదైతే మా కోడి. సో మా డాడీ అయితే ఫస్ట్ అమ్మవారికి చూపించి అండ్ ఆల్సో దానికి వాటర్ తాగించి కొంచెం కామ్ డౌన్ చేసి అలా చేస్తారనమాట. అండ్ ఇక్కడ అందరు ఇలా మొక్కుకుంటూ వాళ్ళ బోనాలన్నీ సమర్పించుకుంటూ చాలా గ్రాండ్గా చాలా బాగా చేశారు. ఈసారి అయితే ఎవ్రీ ఇయర్ ఆ ఇంప్రూవ్మెంట్ అంతా కనిపిస్తూ ఉందన్నమాట. మా దగ్గర అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు బోనాలు అయితే. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ గాడ్.
ఇక్కడ దర్శనం అయితే మొత్తం అయిపోయింది అండ్ పక్కనే మనకి అన్నదానం కూడా పెట్టారు. సో ఖచ్చితంగా అమ్మవారి ప్రసాదం కాదు అని అనొద్దు కాబట్టి లైట్గా తినేసి అయితే వచ్చాము. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ మొత్తం చాలా బాగుంది. అండ్ ఇక్కడ మెయిన్గా బోనాలు అంటే పలారం బండి. మామూలు బోనాలు ఎందుకు చేస్తాం? ఆషాఢ మాసంలో అందరికి జ్వరాలు వస్తాయి, సర్దులు అవుతాయి, ఈగలు దోమలు కిటకాలు అన్ని నైవేద్యం పెట్టి దీపాలతో పట్టుకొని న్యాచురల్గా వైద్యపరంగా కూడా ఇది అవుతుంది జనాలకి. ప్రతి ఒక్క జీవరాశికి జనాలకనే కాదు, అది కట్టడానికి అమ్మవారికి దండం పెట్టినట్టు, ఇది ప్రకృతి మంచిగా చూసినట్టని మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన ఆచారాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నాం. చల్లగా చూడడానికి చేసుకుంటాం. ఇది బోనాల స్టోరీ. మన బోనాలు అయితే ఇలా అయిపోయాయి అండ్ ప్రిపేర్ చేసుకోవాలి ఫుడ్. తెలంగాణ ఇలా చేస్తాం అమ్మవారి బ్లెస్సింగ్స్ కోసం. అమ్మవారికి పూజ చేసుకుంటుంటారు, అందరికి మంచిగా ఉంటుంది, ప్రకృతిని మంచిగా ఆహ్వానించినట్టు. హ్యాపీ బోనాలు చెప్పమ్మా. హ్యాపీ బోనాలు. Wow, watercolor. ఇక్కడ మా వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి. సో మీకైతే చూపిస్తాను చూడండి. అండ్ ఫస్ట్ మెయిన్ కోర్స్ ఏంటంటే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో మమ్మీ అయితే కలర్ ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి ఇలా వైట్ కలర్గానే కనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్ పూరీలు చాలా బాగుంటాయి, పూరీలు చికెన్ కాంబినేషన్. అండ్ ఇదే అనమాట చికెన్ కర్రీ. అండ్ కొంచెం గ్రేవీ ఎక్కువ తింటాం కాబట్టి గ్రేవీగా ఇలా చేశాను అనమాట. అండ్ మెయిన్గా చికెన్ కర్రీ అది కూడా నాటుకోడి అయితే ఇంకా బాగుండేది. సో అండ్ ఇదైతే మటన్. సో మటన్ కూడా గ్రేవీ చేశారు, ఎందుకంటే బిర్యానీలోకి అండ్ ఆల్సో పూరీలోకి గ్రేవీ అయితేనే బాగుంటుంది ఫ్రై కన్నా. సో మాకైతే ఈ కాంబినేషనే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా కొంతమంది ఇంకా చాలా వెరైటీస్ చేస్తారు, కానీ మేమైతే చికెన్ అండ్ మటన్తోనే కానిచ్చేసాము. అండ్ ఆల్సో లెమన్ అండ్ ఆల్సో ఆనియన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇదన్నమాట మన మొత్తం లంచ్ ప్లేట్. చాలా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా అనిపించింది మొత్తం. హాయ్ గాయ్స్, ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7 అలా అవుతుంది. సో నా వీడియోస్లో చూసారు కదా అక్క అని చెప్పేసి, మా ఆఫీస్ అక్క. సో తను ఇప్పుడే వెళ్ళిపోయింది అనమాట. సో లేట్ అవుతుంది, తనకి వేరే పని ఉందనేసి. సో వచ్చేటప్పుడు అయితే నాకు కొన్ని గుడీస్ లాగా తెచ్చిచ్చింది. సో ఇవన్నీ తెచ్చి ఎప్పుడైనా నువ్వు వచ్చినందుకే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అక్క, అండ్ ఐఎమ్ వెరీ ప్లెజెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఆల్సో ఇవన్నీ తెచ్చినందుకు డబుల్ థ్యాంక్స్. సో ఏమేమి తెచ్చిందో మీకు చూస్తాను. ఫస్ట్ అయితే ఇది పిస్తా ఫ్లేవర్ అనుకుంటా, కొంచెం పైనాపిల్ టైప్లో ఉంది, కాకపోతే పడిపోయింది. ఇది ఒక కేక్. అండ్ ఇది వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్. ఇదైతే చాలా టెంప్టింగ్గా ఉంది. మా చెల్లి అయితే ఫస్ట్ తినేద్దామని చూస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది డోనట్ అనమాట. యాక్చువల్లీ ఈ డోనట్కి ఒక స్టోరీ ఉంది. లాస్ట్ టైం నేను అక్క మెట్రోలో వెళ్ళినప్పుడు సో మా చెల్లికి తీసుకుందాం అనుకున్నా, కానీ నాకు ఆ రోజు అవైలబిలిటీలో లేదు. సో అలా అనుకొని అక్క తెచ్చిందేమో అని నా డౌట్, కానీ వీ లవ్ డోనట్స్, మా చెల్లికి ఎస్పెషల్లీ. అండ్ ఆల్సో ఇది వాల్కనో వామ్ చాక్లెట్ పుడ్డింగ్ అంట. సో ఇది అయితే అక్క నాకు ముందే చెప్పింది, కొంచెం వామ్ చేసుకుని నేను మైక్రోవేవ్ చేసుకో, సో అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇదైతే నేను కొత్తగా ట్రై చేయలేదు ఇంతవరకు. అండ్ ఆల్సో చాక్లెట్స్ తెచ్చింది. యాక్చువల్లీ ఇన్ని చాక్లెట్స్ ఎందుకు తెచ్చావక్క అంటే
అందరు ఉన్నారు కదా, అందరికి మన బ్రౌన్ వచ్చిందంట. సో ఇవన్నీ అయితే బ్రౌన్ బేర్లో నుంచి వచ్చింది. అండ్ బ్లాగ్ మీరు ఖచ్చితంగా మొత్తం లాస్ట్ అండ్ సో ఇదన్నమాట మా బోనాలు స్పెషల్ బ్లాగ్. సో వీడియో ఎండ్ వరకు చూసినట్టయితే అందరికీ వెరీ థ్యాంక్ యూ. అండ్ ఆల్సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ నాకు తెలిసి ఈ మధ్య నేను చాలా కన్సిస్టెన్సీగా కూడా ఉన్నాను అనుకుంటున్నాను. సో ఏ పాయింట్లో అయినా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఆల్సో అందరూ హ్యాపీగా ఉండండి. కీప్ స్మైలింగ్ అండ్ స్టే పాజిటివ్. Bye guys, I will see you in my next video. Bye bye.